హైవేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ముందు మాట్లాడే మాటలు ఆ తర్వాత మాట్లాడే మాటలు రెండు టాలీ చేసుకుంటే జులై సినిమాలో వాడు దొంగ లక్ష్మీ బ్రహ్మానందాన్ని మన రాజేంద్ర ప్రసాద్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. వాడు దొంగ ఏం కొట్టిన ఇట్టే దొరికిపోతాడు అని అంటాడు. దెన్ ఎలా ఏంటని చెక్ చేసుకుంటే దొంగతనం చేయటం రాదు, కానీ దొంగతనం మాత్రం చేస్తూనే ఉంటాడు. దొంగతనం చేస్తాడు, దొరుకుతాడు, ఆయన సరే ఆపడు. ఈ వైసీపీ వాళ్ళు కూడా దిక్కుమాలిన తనంగా అన్ని ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తారు, మార్క్ ఫోటోలు ప్రచారం చేస్తారు, దొరుకుతారు. అద్దావిధ మామూలే 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 మామూలే. ఇప్పుడు లేటెస్ట్గా జనార్దన్ రావు, జగన్మోహన్ రావు అని ఈ నకిలీ మద్యం కేసు అరెస్ట్ అయినట్టు అన్నదమ్ములు. అసలు వాళ్ళు ఎవరు నాకు తెలియదు, వాళ్ళతో నాకు సంబంధం లేదు అన్నటువంటి వాడు జోగి రమేష్. ఈ జోగి రమేష్ వాళ్ళు మేము మరలా స్టార్ట్ చేశారు అని చెప్పింది వాళ్ళెవరు నాకు తెలియదు అన్నట్టు వెనకాల ఫోటోలు చూడండి. వాళ్ళు కలిసి బ్రహ్మాండంగా ఫంక్షన్లకు అటెండ్ అవుతూ పక్కన కూర్చొని గోల్డెన్ ఫోటోలు. ఆ వీడియో ఉంటే నేను చూస్తాను, నాకు సేవ్ చేసి పెట్టాను. అది అందులో క్లియర్గా అసలు జనార్దన్ రావు వీడియో నాకు తెలియదు అని ఫస్ట్ జోగి రమేష్ చెప్పాడు. మరి ఇదేంటి అనుకోకుండా ఒకరోజు అనగానే ఒక రోజులో బ్రహ్మానందం నేను ఎవరో తెలుసా, నెల్లూరు పెద్దరెడ్డి అల్లుడిని అలా హడావుడు చేస్తున్న మూమెంట్లో పోలీసు ఫైల్ పెడతాడు ముందు. ఏంటంటే అందులో వీడు రౌడీ అన్నట్టు, పిక్ పాకెట్ అంటే మొత్తం అంటే అలా 24 గంటలకి ఈ పోలీసులు ఏం చేసిన మొత్తం ఆయన ముందు పెట్టారు. జనతరావు అంటే ఎవరు, అసలు నీకు అనుకున్న సంబంధం ఏంటి మొత్తం. ఇక అప్పుడు మరలా జోగి రమేష్ తెలుసు అంటే ఎప్పటి నుంచో నాకు తెలుసు, అంత మాత్రం అయితే ఏంటి మరలా మొదలెట్టాడు. ఏం లేదబ్బా నేను చెప్పదలుచుకుంది, వైసీపీ వాళ్ళని ఎటు మార్చలేము, కానీ వీడియోలను ఇస్తూనే ఉన్నాను. ఎందుకు? ఏదో ఒక రోజు మీలో మార్పు వస్తే మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుంటాయి, రాష్ట్రం బాగుండింది. మరలా చెప్తున్నా, మీరు మమ్మల్ని టీడీపీకి ఓటేమని అనను, జనసేనకి ఓటేమని అనను, బీజేపీకి ఓటేమని అనను. వైసీపీకి దూరం జరగండి, వైసీపీకి ఓటేయద్దు, జగన్ ట్రాప్లో పడకండి, మీ కుటుంబాలను కాపాడుకోండి. నేను చెప్పేది ఇదే.